పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది మనకి భగవద్గీతలో చెప్పేది. అయితే ఇప్పుడు దేశాలు పుడతయ్యా, గిడతయ్యా. జపాన్‌లో పెళ్ళిళ్ళు ఆలస్యం 30 ఏళ్ళు, 35 ఏళ్ళకి. ఆ తర్వాత పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ రేట్ పడిపోవడం ఒక ఎత్తు. అదే సమయంలో పుట్టేటటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళకి మించి చేసుకోకపోవడం మరొక ఎత్తు. ఎందుకు? విద్య, వైద్యం కాస్ట్‌లీ అయినటువంటి నేపథ్యం. పోషించడానికి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే పిల్లల్ని ఎట్లా పెంచుతాం అన్నటువంటి కాన్సెప్ట్. దాని ఇంపాక్ట్ యువతరం తగ్గిపోయారు, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. చివరికి మరణాల సంఖ్య పెరుగుతోంది, పుట్టుకల సంఖ్య తగ్గుతోంది. ఇది అతిపెద్ద జన సంక్షోభం. తాజాగా చూస్తే జపనీస్ పాపులేషన్ 9 లక్షలు తగ్గిపోయింది లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి సంక్షోభం. ఇక జపాన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఏంటంటే ఖండాంతర వివాహాలు, దేశాంతర వివాహాల్ని ప్రోత్సహించాలేమో. అది చేయకపోతే ఆ దేశం కాలగర్భంలో కలిసిపోయిన మెసొపటోమియా సంస్కృతి, బాబిలోనియా సంస్కృతి లాగా అయిపోతుందేమో.